మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ మన ఎపిసోడ్లో యాపిల్ హల్వాని తయారు చేసుకుందాం. ఈ యాపిల్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తింటే ఖచ్చితంగా దీన్ని ఇష్టపడని వారు అంటూ ఉండరు. మిస్ కాకోకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి బాగా ఫ్రై అయినాక ఒక యాపిల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దీనిలోకి వేసుకోవాలి. ఈ కొబ్బరితో పాటు ఈ యాపిల్ ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ని దీనిలోకి వేసుకోవాలి. యాపిల్లో తీపి ఉంటుంది కాబట్టి 1/2 కప్పు సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు సన్నటి సెగ మీద కుక్ చేసుకుంటే షుగర్ కరిగి ఇదిగో ఇలా వస్తుంది. దీనిలోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగి దగ్గర పడినాక కొంచెం ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయొచ్చు. చూసారుగా, ఈ యాపిల్ హల్వా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడేంత వరకు ఈ యాపిల్ హల్వాని కుక్ చేసుకోవాలి. యాపిల్ హల్వా రెడీ అయినట్లే. మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారుగా ఎంత సింపుల్గా ఈ యాపిల్ హల్వాని తయారు చేసుకోవచ్చో. చూస్తాకి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. నిజం చెప్పాలంటే కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను బంగ్లాదేశ్ స్పెషల్ ఎగ్ పీతా రెసిపీని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివ నాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.